హలో మై డియర్ క్లాస్ 10 స్టూడెంట్స్. ఫైనల్లీ మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడము అయిపోయింది. అండ్ హాఫ్ సిలబస్ అయిపోయింది. దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఇచ్చేశారు. అండ్ నౌ వి ఆర్ సిట్టింగ్ ఇన్ డిసెంబర్. సో డిసెంబర్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇంకా 4-5 డేస్ కూడా అయిపోయింది. ఇంకా చూస్తుండగానే మన చేతిలో మిగిలిన రోజులన్నీ కూడా అయిపోయి మీరు 1 డే ఎగ్జామ్ రాసే రోజు కూడా చాలా దగ్గరలోనే ఉంది. అయినప్పటికీ కూడా మనలో చాలా మంది స్టూడెంట్స్ కొన్ని రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారు. సో నేను ఈ వీడియోలో వాటిని అడ్రెస్ చేసి అట్‌లీస్ట్ ఈ కొన్ని మిస్టేక్స్‌ని మీరు చేసే ఒక ఫ్యూ 7 ఫ్రీక్వెంట్‌గా చేస్తున్నారు నాన్న 7 మిస్టేక్స్. వీటిని మీరు ఇప్పటి నుంచి కనీసం ఈ డిసెంబర్ నుంచి మెల్లిమెల్లిగా తగ్గిస్తే మీ బోర్డ్స్ అనేవి చాలా స్మూత్‌గా జరిగిపోతాయి. మీరనుకున్న గోల్‌ని కరెక్ట్‌గా రీచ్ అవ్వగలుగుతారు. సో అలా ఏం చేయాలి? సో ఏ ప్రాబ్లమ్ ఏ పనుల్ని మనం ఇప్పటితో ఆపేయాలి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీ గురించి మీకు కరెక్ట్‌గా తెలుసు, నా గురించి నేను కరెక్ట్‌గా తెలుసు అని మీరనుకుంటే, వీడియోని ఒక్కసారి పాజ్ చేసి, మీరేమేం మిస్టేక్స్ చేస్తున్నారనేది పేపర్ మీద లిస్ట్ రాసుకోండి. అప్పుడు మీకొక లెక్క అర్థమవుతది. సో, మీరు మానాలి, లేపోతే మీరు మార్చుకోవాలి అనే విషయాలు మీలో మీకు తెలిసి ఎన్నున్నాయి. ఇప్పుడు మీకు తెలియకుండా ఎన్నున్నాయనే విషయాల్ని నేనిప్పుడు చెప్తా. ఓకేనా? ఆర్ యూ ఆల్ రెడీ? సో చలో అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లేపోతే ఇదే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనంటే సో వెంటనే ఈ పని చేసేయండి. అండ్ ఆల్సో లైక్ ద సెషన్. చలో ఇంకా ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే రేపటి నుంచి చేస్తా, సాయంత్రం నుంచి చేస్తా, ఇవాళ నైట్ నీకు బాగా నిద్రొస్తుంది. రేపు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చేస్తా. ఇలా ప్రోక్రాస్టినేషన్ ఎప్పటికప్పుడు ప్రోక్రాస్టినేషన్ వేసి అదింకా ఆ రేకు అనేది ఇంక మళ్ళీ రాదు. కాబట్టి ఇప్పుడు మీరేం జేస్తారు? మీకు ఇప్పుడు చదవాలనిపిస్తే ఒక ప్రాపర్ ప్లాన్ యేసుకొని చదవండి. లేదు మ్యామ్ చాలా లేజీగా అనిపిస్తుంది. అస్సలు చదవాలని అనిపించట్లేదు అనంటే, దీనికి నా దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది. ఏంటనంటే, మనకి ఒక 25 మినిట్స్ ఒక టైమ్ ఇవ్వండి. ఓకే. సో, ఒక 25 మినిట్స్‌లో మీరేం చేయగలరు? 25 మినిట్స్‌లో ఏమవుతది మ్యామ్ అని అనేవాళ్ళు గూడా ఉంటారు. సో, సింపుల్‌గా నేనేం చెప్తానంటే, మీ దగ్గర ఒక అలారం ఉందా? సో, అలారం తీసుకొని ఒక 25 మినిట్స్‌కి ఒక అలారం బెట్టుకోండి. ఈ 25 మినిట్స్‌లో నువ్వు ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకొని చదువు. ఆ 25 మినిట్స్‌లో ఆ కాన్సెప్ట్ అయిపోవాలి. అలాంటి కాన్సెప్ట్ ఏదైనా తీసుకొని చదువు. దాని తర్వాత ఈ 25 మినిట్స్‌లో నువ్వు ఎటు దిక్కులు చూడకుండా ప్రొడక్టివ్‌గా నువ్వు ఆ టైమ్‌ని వాడుకుంటే, నీకు బై ది ఎండ్ ఆఫ్ ది 25థ్ మినిట్ నీకొక కాన్ఫిడెన్స్ ఒస్తది. ఒక మోటివేషన్ ఒస్తది. చదవాలి అన్న ఒక ఇంట్రెస్ట్ కలుగుతది. కాబట్టి మీరు ఎప్పుడైతే నాకు చదవాలనిపించట్లేదు, లేజీగా ఉంది, రేపటి నుంచి స్టార్ట్ జేస్తా, మండే నుంచి చదువుతా, ఇలాంటివి ఎప్పుడైనా అనిపిస్తే ఇమ్మీడియేట్‌గా అదే నిమిషం స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేసి పక్కనే ఒక మొబైల్ గాని, అలారం గాని పెట్టుకొని సో, క్లాక్ గాని పెట్టుకొని, ఈ అలారంతో నువ్వు మెల్లిమెల్లిగా 25 మినిట్స్‌కి ఒక కాన్సెప్ట్. దాని తర్వాత ఒక చిన్న ఊపొస్తది గదా! దాని తర్వాత ఇంకొక 25 మినిట్స్‌కి మళ్ళీ అదే వేరే కాన్సెప్ట్. అలా 25 అంటే అట్‌లీస్ట్ నువ్వు ఒక 3 సార్లు రిపీట్ చేసినా గూడా నువ్వు గంటన్నర చదివిన వాడివవుతావు. కాబట్టి ఎప్పుడు గూడా రేపు చేస్తా అని వాయిదా వేయాలనుకున్నప్పుడు ఈ ఒక్క పాయింట్‌ని ఒకసారి రీకాల్ చేసుకోండి. అండ్ ఇంకొకటి నాన్న చాలా మంది ఇది చదవట్లేదు, నాకు మూడ్ లేదు అనుకున్నప్పుడు ఫస్ట్‌ది చేయాలి. సెకండ్‌దేంటంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అండ్ రేపు ఎగ్జామ్ ఉంది, లేకపోతే టీచర్ అడుగుతదన్న భయంతోనో మనం చదువుతాం. 2 గంటలు చదువుతాం, లేపోతే 4 గంటలు చదువుతాం, లేపోతే ఒక 10 గంటలు గూడా మనం ఎగ్జామ్ ముందట భయంతోని చదువుతాం. మీకు తెలియని విషయం ఏందంటే, మీరు కేవలం మీ కళ్ళు బుక్ మీద ఉన్న లెటర్స్‌ని చూసి చదువుతున్నాయి అంతే. కానీ నిజంగా వాటిని మీరు చదవట్లేదు అంటే అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడు అర్థమవుతది? సో, ఒక్కసారి మీరు చదువుతున్నారా? రీడ్ చేస్తున్నారా? స్టడీ చేస్తున్నారా? అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు ఒక పావుగంట లేకపోతే ఒక గంట, ఒక కాన్సెప్ట్‌ని చదవండి. సో, ఆ గంట కాన్సెప్ట్ చదివిన తర్వాత వెంటనే బుక్ మూసి దాంట్లో ఉన్న పదాలు నువ్వేమేమి చదివావో ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే అవతల వాడికి చెప్పడానికి ట్రై చేయండి. మీరు చెప్పడానికి తడబడుతున్నా, లేపోతే మీరు రీకాల్ చేసుకుంటున్నప్పుడు మీకేం గుర్తు రావట్లేదు అనన్నా, మీరు కేవలం అంటే కేవలం చదువుతున్నారు. మీరు స్టడీ చెయ్యట్లేదు. అంటే నేర్చుకోవట్లేదు అని అర్థం. సో, మ్యామ్ ఇలా కావాలి అనంటే ఏం చేయాలి మేము? దీన్ని ఖచ్చితంగా వెంటనే మీరు నోటీస్ చేయాలనా? మీకు మీరు ఇది సెల్ఫ్ అనలైజ్ అయినప్పుడు మాత్రమే మీరిది కరెక్ట్ చేసుకోగలరు. లేదు అనంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ, మీ పేరెంట్స్ కూడా మోసం చేస్తున్నట్టే. సో, దానికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్
మీరు మీ చదివే టైంలో రాయండి. ఒక గంట చదివారా? సరే, గంట ప్లేస్‌లో ఒక 50 నిమిషాలు చదవండి. ఓ 10 నిమిషాలు పెన్ను, పేపర్ తీసుకొని ఏమేమి చదివారో వాటన్నిటిని రాసేయండి. చాలా బాగా గుర్తుంటది ఈ ట్రిక్. సో, కావాలంటే మీరు ఒకటి, 2 సార్లు ఎక్స్‌పీరియన్స్ చేసి నాకు చెప్పండి మీ ఫీడ్‌బ్యాక్ అనేది. వర్కౌట్ అవ్వట్లేదు అనంటే అప్పుడు నేను ఎందుకు అవ్వట్లేదు అని కూడా చెప్తాను. అండ్ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఫోను. మ్యామ్ ఫోను దగ్గర పెట్టుకొని చదవక ఫోను దగ్గర లేకపోతే అసలు నాకేం చేసినట్టు ఉండదు మ్యామ్. నేను ఇంట్లో ఉన్నంత సేపు ఫోను మా మమ్మీది గాని, డ్యాడీది గాని నా పక్కనే ఉండాలి అని ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఇలాగే చేస్తున్నారు. ఇంకా కొంతమందయితే మ్యామ్ నేను చదివేదే ఫోనులో. నేను టెక్స్ట్ బుక్కే ఓపెన్ చేయను. నాకేం కావాలనుకున్నా టకటక యూట్యూబ్‌కెళ్ళిపోయి నాకు కొట్టేస్తాను. సో, ఆ వీడియోస్ విని నేను నేర్చుకుంటా. ఇది గూడా నువ్వు మార్చుకోవాలి. మ్యామ్ అదేంటి మ్యామ్ యూట్యూబ్ వీడియోస్ వినొద్దనంటారు. మరి మీరు చెప్పేది యూట్యూబ్‌లోనే గదా! మరి నేను వీడియో వింటున్నాను గదా! అని అంటారు. నాకు తెలుసు మీ మైండ్ వాయిస్ నాకినిపిస్తది. సో, ఇక్కడ నేనేం జెప్తున్నాను, నువ్వు చదివేటప్పుడు ఇన్ ద సెన్స్ నేర్చుకునేటప్పుడు, నేర్చుకునేటప్పుడు ఓకే. సో, నేర్చుకునేటప్పుడు ఫోన్‌ని నీ దగ్గరలో ఉంచకు. ఎందుకు మ్యామ్ ఫోన్ దగ్గరుంటే ఏమవుతుంది అనంటే, సో, మనం చదువుకుంటా ఉంటాం సీరియస్‌గా ఒక పాయింట్ మీద నేర్చుకుంటా ఉంటాం. ఓకే. డౌటొస్తది. డౌటొస్తే ఫోన్ ఓపెన్ చేస్తాం. సో, ఫోన్ ఓపెన్ చేసినప్పుడు నువ్వు డైరెక్ట్‌గా యూట్యూబ్‌కో లేకపోతే గూగుల్‌కో వెళ్లి ఆ టాపిక్‌ని టైప్ చేస్తావా? చెయ్యవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. వాట్సాప్‌కెళ్తావు, ఇన్‌స్టాగ్రామ్‌కెళ్తావు. అన్ని యాప్‌లోకెళ్ళిన తర్వాత లాస్ట్‌కి అరే! నేను ఫోన్ ఎందుకు ఓపెన్ చేసినా? ఇందుకు గదా నేను ఓపెన్ చేసింది అని అంటావు. సరే అది పోనీ, అలా కాదు మ్యామ్ నేను డైరెక్ట్‌గా ఏ పాయింట్ కోసం ఓపెన్ చేశానో అదే చేస్తాను అని అన్నావే అనుకో. ఇంకొక ఆప్షన్ ఉంటది. ఏంటది? నువ్వు చదువుకునేటప్పుడు టింగ్ అని ఒక నోటిఫికేషన్ వస్తది. ఖతం. ఆ నోటిఫికేషన్ ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా కూడా మన బ్రెయిన్‌లో తిరుగుతా ఉంటది. ఎవరు మెసేజ్ చేసుంటారు? ఎవరేం పంపించుంటారు? ఏం జరిగుంటది అని. అది తిరుగుతున్నప్పుడు నువ్వు ఫోన్ ఓపెన్ చేయకుండా నువ్వు నీ కళ్ళు బుక్కుని చూస్తున్నాయంటే వేస్ట్. థాట్ ఈస్ వేస్ట్. కాబట్టి నువ్వు మళ్ళీ ఫోన్ ఓపెన్ చేస్తావు, మళ్ళీ నోటిఫికేషన్స్ చూస్తావు, మళ్ళీ యాప్స్ చూస్తావు అన్నీ. సో, ఇదంతా కూడా నెవర్ ఎండింగ్ ప్రాసెస్. కాబట్టి ఫోన్‌ని సైలెంట్‌లో పెట్టుకోండి. లేకపోతే ఆల్ నోటిఫికేషన్స్‌నన్నిటిని కూడా మ్యూట్ చేసుకోండి. ఇది ఒక మంచి పద్ధతి. కేవలం చదువుకునేటప్పుడు మాత్రమే అని అడుగుతున్నాను నేను. సో, ఈ పాయింట్‌ని కూడా మీరు నోట్ చేసుకోండి. చాలా సీరియస్ పాయింట్ ఇది. ఇంకొక ఒక సిల్లీ థింగ్ నేను ఈ మధ్య స్టూడెంట్స్ దగ్గర చూసిందేంటంటే, మ్యామ్ నేను స్కూల్‌లో పొద్దున్న లేసినప్పుడు 24 గంటల్లో మహా అంటే నేను 7 గంటలు, 8 గంటలు పడుకుంటా. మిగిలిన 16 గంటల్లో నేను ఎక్కువ టైము నేను స్కూల్‌లోనే గడుపుకున్నా. మరి స్కూల్‌లో ఇంతసేపు నేను ఖాళీగా ఉండట్లేదు గదా! చదువుకుంటున్నా గదా! మరి స్కూల్‌లో ఇన్ని గంటలు చదివిన తర్వాత గూడా ఇంటికొచ్చి నేనెందుకు చదవాలి? నేను రెస్ట్ తీసుకుంటా. అసలే నాది చిన్న బ్రెయిన్. నేను అసలే ఇంతింత ఎఫర్ట్స్, ఇంతింత ప్రెషర్ మేము తీసుకోలేకపోతున్నాం అని గూడా అంటున్నారు. సో, ఈ మధ్య ఈ జనరేషన్ మొత్తానికి గూడా కొంచెం కష్టాన్ని గూడా తీసుకోలేకపోతున్నారు. ఆయన చేసిన ఆ కొద్దిపాటి ఎఫర్ట్స్‌నే చాలా పెద్దగా వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటున్నారు. నాన్న ఇక్కడ మీకు తెలియాల్సిన రియాలిటీ ఏందంటే, మీరు స్కూల్‌లో కేవలం అవతలి వాళ్ళు చెప్పేది వింటున్నారు. ఓకే. ఏం చదవాలి? ఎలా చదవాలి? అనేది కేవలం తెలుసుకుంటున్నారు. కానీ ఇంటికొచ్చిన తర్వాత నువ్వు వాటిని నీ అంతట నువ్వే చదవాలి. నీ కోసం ఎవరు చదివి పెట్టరు. టీచర్ చదివితే నీకు రాదు. టీచర్ సమ్మరైజ్ చేసి నీకొక అరగంటలో క్లాస్ చెప్తే నీ బుర్రకెక్కదు. సో, ఎంత నువ్వు టీచర్ చెప్పింది విన్నా గూడా ఇంటికొచ్చిన తర్వాత సెల్ఫ్ స్టడీ లేకపోతే అదంతా వ్యర్థమే. స్కూల్‌లో చేసిందంతా నువ్వు స్కూల్‌లో 10 గంటలు కష్టపడు. ఆ 10 గంటలు కష్టపడ్డ దాన్ని ఇంటికొచ్చి 2 గంటలు రివైజ్ చెయి. అప్పుడు చాలా ఇంపాక్ట్ ఉంటది. అంతేగాని నేను స్కూల్‌లో ఆల్రెడీ చదివేశాను గదా! అని లైట్ తీసుకుంటే ఇంకా పోయినట్టే. మార్క్స్ గురించి ఆలోచించు. కాబట్టి నువ్వు ఇంటికొచ్చిన తర్వాత సెల్ఫ్ స్టడీకి నీకంటూ ఒక టైమ్ టేబుల్ క్రియేట్ చేసుకొని డైలీ ఎంతో కొంత ఏదో ఒక్కటైనా కనీసం అరగంటైనా రివైజ్ చెయి. ఓకే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి మ్యామ్ నాకింత రాయడం ఉంది, అంత రాయడం ఉంది, రైటింగ్ వర్క్స్‌కే టైం సరిపోతలేదు, ప్రాజెక్ట్‌లు ఇన్ని ఇచ్చారు అని చిన్న విషయాన్ని చాలా పెద్దగా ఆలోచిస్తారు. ఓవర్ థింక్ చేస్తారు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక చాప్టర్ చదివావు. ఓకే. టీచర్ ఏం చెప్పింది స్కూల్‌లో గాని లేకపోతే యూట్యూబ్‌లో టీచర్ ఏం చెప్పింది? చాప్టర్ చదివిన తర్వాత దానికి ఈ షార్ట్ నోట్స్ రాసుకో. సో, షార్ట్ నోట్స్ రాసుకోవాలంటే ఏం రాయాలి అందులో? అన్ని ఇంపార్టెంట్ పాయింట్లు రాయాలి. మ్యామ్ నాకు చాప్టర్ మొత్తం ఇంపార్టెంటే అనిపిస్తది. సో, నేను మొత్తం టెక్స్ట్ బుక్‌లో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా దించేస్తా అనే రాసే స్టూడెంట్స్ గూడా ఉన్నారు. నేను ఒకసారి నా ఆఫ్‌లైన్ స్టూడెంట్స్‌ని నేను చెక్ చేసినప్పుడు షార్ట్ నోట్స్ అని పైన రాసుకున్నాడు. బుక్ పెట్టుకున్నాడు కరెక్టే. కానీ ఆ షార్ట్ నోట్స్‌లో ఒక చాప్టర్‌ని ఎన్ని పేజీల్లో రాసుకున్నాడు తెలుసా? 10 పేజీలు. సో, నేను చెప్పిన ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ షార్ట్ నోట్స్. దీన్ని జస్ట్ కాపీ ఆఫ్
టెక్స్ట్ బుక్ అని నేను చెప్పి, దాని తర్వాత షార్ట్ నోట్స్ ఎలా రాయాలో అని చెప్పిన తర్వాత నెక్స్ట్ 2 డేస్‌లో వాడు టైం తీసుకొని షార్ట్ నోట్స్‌ని 2 పేజీలలో రాసుకొనొచ్చాడు. సో, ఫస్ట్ ఏం జరిగింది? దాని తర్వాత ఏం జరిగింది? ఫస్ట్ ఏది ఇంపార్టెంట్ చాప్టర్‌లో, ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది దానికి టైం ఇవ్వాలి అనేది క్లారిటీ లేదు. సో, కనిపించినయి అన్నిటిని కూడా చదువు చెప్పుకుంటూ పోయినయి అన్నీ కూడా ఇంపార్టెంట్ అనుకోని రాసుకున్నాడు. దాని తర్వాత ఒక చాప్టర్‌ని 2, 3 సార్లు చదివిన తర్వాత అండ్ క్వెషన్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చూసిన తర్వాత ఏవి ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు అని తెలుసుకొని అది సెల్ఫ్‌గా అయినా జరగొచ్చు. లేదంటే నువ్వు టీచర్‌ని అడిగైనా తెలుసుకోవచ్చు. లేదు అనంటే మన యూట్యూబ్ ఛానెల్స్ చూసైనా తెలుసుకోవచ్చు. సో, దాని నుంచి నువ్వు ఒక ప్రాపర్ షార్ట్ నోట్స్‌ని ప్రిపేర్ చేసుకొని లెస్ టైమ్‌లో ఎక్కువ చదవాలి. అది మన గోల్. అంతేగాని 10 గంటలు ఒకటే చాప్టర్ మీద పెట్టడం గాదు. ఒకటే గంటలో నువ్వు 10 చాప్టర్‌లను రివైజ్ చేసేంత కెపాసిటీ నువ్వు పెంచుకోవాలి అనంటే థట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ షార్ట్ నోట్స్. సో, దీని మీద ఫోకస్ చేయండి. షార్ట్ నోట్స్‌ని ప్రిపేర్ చేసుకోవడంలో చాలా చాలా స్మార్ట్‌నెస్ చూపెట్టండి. అంతేగాని టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్, నెక్స్ట్ మ్యామ్ నేను చదువుతున్నా, ఇప్పుడు మీరు చెప్పిన ఏ పాయింట్స్ చేయట్లేదు. నేను చదువుతున్నా అండ్ చదువుతూనే ఉన్నాను అనుకుంటారు. కానీ తీరా ఓపెన్ చేసి నువ్వు చదివిందేంట్రా అనంటే అక్కడ కేవలం ఈజీ క్వెషన్స్ మాత్రమే సాల్వ్ చేస్తా. మ్యాథ్స్ తీసుకో, నువ్వు ఫిజిక్స్ తీసుకో, లాంగ్వేజెస్ తీసుకో, ఏదైనా గాని. నువ్వు కేవలం ఈజీ క్వెషన్స్ మాత్రమే ప్రిపేర్ అయినంత మాత్రాన నువ్వు 40-50% మించి నువ్వెన్నడూ కూడా మార్క్స్ గెయిన్ చేసుకోలేవు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో, పేపర్ అనేది 50% అనేది ఈజీగా ఉంటది. 30% పేపర్ అనేది మీడియంగా ఉంటది. మోడరేట్‌గా ఉంటది. నెక్స్ట్, నెక్స్ట్ 20% పేపర్ అనేది చాలా హార్డ్‌గా ఉంటది. 20-10% పేపర్ హార్డ్‌గా ఉంటది. నువ్విప్పుడు ఈజీ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల నువ్వెంత చదువుతున్నావు? 100కి 40 మార్కులకు 50 మార్కులు రాసినా గూడా అందులో నువ్వు చేసే స్పెల్లింగ్ మిస్టేక్స్‌కి 10 మార్కులు పోయి మళ్ళా 40లోనే ఉంటావు. సో, నువ్వు ఈజీ క్వెషన్స్‌ని నువ్వు సంవత్సరం అంతా చదవాల్సిన పని గూడా లేదు. లాస్ట్ 1 మంత్‌లో చదువుకున్నా గూడా అయిపోతది. సో, ఇలాంటి ప్రిపరేషన్ నీకు కావాలా? మరేం చేయాలి? నేను ఈ 20% గూడా అటెంప్ట్ చేయాలి అనంటే ఏం చేయాలి? ఇమ్మీడియేట్‌గా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి టెక్స్ట్ బుక్‌లో ట్రికీ క్వెషన్స్ ఏమున్నాయి? లాంగ్ క్వెషన్స్ ఏమున్నాయి? అండ్ అలాగే ఎక్కువగా మిస్టేక్స్ ఎక్కడెక్కడ చేస్తున్నాము? ఇలాంటి అన్నిటిని ప్రాక్టీస్ చేస్తేనే నీకు ఈ పాయింట్స్ తెలుస్తాయి. సో, లాంగ్ ఆన్సర్స్, హార్డ్ క్వెషన్స్ ఇవన్నిటిని గూడా నువ్వు చదవడం నేర్చుకో. దీనికి ఏం గావాలి నీకు అనంటే పేషెన్స్ కావాలి. సో, పేషెన్స్ లేకపోతే ఇవన్నీ నువ్వేవి చేయలేవు. కాబట్టి ఇది ప్లాన్ చెయి. ఓకే. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ మీరు వదిలేయాల్సిన మిస్టేక్ ఏదైనా ఉందంటే ఇది. మ్యామ్ నేను డిసెంబర్‌లో ఉన్నాను. డిసెంబర్ కదా! నేను మార్చ్‌లో ఎగ్జామ్స్. సో, ఎంత లేదన్నా కూడా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో కూడా ఇంకా లాస్ట్ కాబట్టి నాకు మార్చ్ కూడా హాఫ్ ఉన్నది అని అనుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో, దీనివల్ల మొత్తం ఎన్ని అవర్స్ వస్తది? 3 అవర్స్, 3 మంత్స్, 3½ మంత్స్ వస్తది. నిజంగా మీకింత టైం ఉందా అనంటే లేదు. మ్యామ్ మరి టైం ఉంది కదా! కనిపిస్తుంది కదా! డేట్స్ ఉన్నాయి కదా! కేవలం మన క్యాలెండర్‌కి మాత్రమే పరిమితం. మీ ప్రిపరేషన్‌కి, మీ రివిజన్‌కి కాదు. నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపల టైం అయిపోతది. ఇప్పుడెట్లాగైతే నువ్వు జూన్‌లో మనకి క్లాస్ 10 స్టార్ట్ అయింది. అండ్ వితిన్ డేస్‌లోనే మనకి ఈ ఇప్పుడు ఇక్కడ డిసెంబర్‌లో కూర్చున్నాం. ప్రీ ఫైనల్ గురించి, బోర్డ్ ఎగ్జామ్ డేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎంత తొందరగా గడిచిపోయినాయి రోజులు. మరి నెక్స్ట్ ఇంకా ముందటున్న రోజులు అంత తొందరగా గడవవా? అవి కూడా అలాగే గడుస్తాయి. కానీ నువ్వు వాడుకోవాల్సినవెన్ని ప్రాపర్‌గా నువ్వు వాడుకుంటే నీకు కేవలం అంటే కేవలం 60 రోజులు మాత్రమే ఉంది. ఈ 60 రోజుల్లో నువ్వు నీ టైమ్ టేబుల్‌ని కరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకొని సీరియస్‌గా ప్రిపేర్ అయితేనే నీకు లాస్ట్‌కి నువ్వనుకున్న 10/10 సీజీపీఏనో లేకపోతే 600/600 వస్తాయి. లేదు అనంటే ఇంక అంతే వదిలేసుకోవాలి ఆశని. కాబట్టి ఎప్పుడు గూడా నాకింత టైం ఉంది అని లాస్ట్ టైమ్ వరకి వెయిట్ చేయకండి. ఇమ్మీడియేట్‌గా మీరనుకున్న దాంట్లో సగానికి సగం వేస్ట్ అయిపోతది. కాబట్టి మీరు కేవలం ఈ రోజు నుంచి మొదలుపెడితే నాకు 60 డేస్ మాత్రమే ఉన్నాయని ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లాస్ట్ వరకి మీరు విన్ అవుతారు. అండ్ గైస్ ఇక్కడ ఇప్పుడు ఏవైతే నేను చెప్తున్నానో ఈ పాయింట్స్ అన్నిటిని మీరు 1 లేదా 2 నేను మానాలనుకుంటున్నాననుకున్నా, లేకపోతే మ్యామ్ నేను 7 మిస్టేక్స్ చేస్తున్నాను. నేను ఈ 7టిని మార్చుకోవాలని అనుకుంటున్నా గూడా డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ థట్ యెస్ ఐ యామ్ ఎ డిసెంబర్ వారియర్ మ్యామ్. ఐల్ స్టాప్ ఆల్ దిస్ మిస్టేక్స్ ఫ్రమ్ దిస్ డిసెంబర్ అని చెప్పండి. ఓకే.
అండ్ క్లాస్ 10లో మన గోల్ నువ్వు 600 అని అనుకుంటే అట్లీస్ట్ 550+ అన్నా వస్తాయి. అంతేగాని 600కి 600 మనం అనుకున్న దానికి ఎంతో కొంత అటు ఇటుగా ఉంటది కాబట్టి నువ్వు టార్గెట్ పెట్టుకున్నావనంటే దానికి కొంచెం తక్కువగానే వస్తాయి. అండ్ అలాగే నీ ప్రిపరేషన్ అనేది దానికన్నా ఎక్కువగా ఉండాలి. నువ్వు 600కి టార్గెట్ పెట్టుకున్నావంటే నీ ప్రిపరేషన్ అనేది 700కి పెట్టుకున్నట్టుగా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న గోల్‌ని రీచ్ అవుతావు. ఓకే. సో గైస్, ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ యువర్ ఆన్సర్స్, యువర్ కామెంట్స్ ఇన్ ద comment section, chat box. And well, I'll meet you again in the next video with super duper exam strategies again. So till then, keep learning and stay tuned to Vedanta Telangana 910. This is Gayatri Patel, your favorite master teacher. Bye for now, guys.